హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉలవచారు ఎలా చేస్తారో చూద్దాం. అందుకు ఒక గ్లాస్ ఉలవలు తీసుకొని వాటర్లో ఒక 6 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. సో తర్వాత ఒక కాటన్ వెట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా నాటు వేసి ఒక బాక్స్లో నైట్ అంతా స్టోర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకు ఉలవలు అయితే బాగా మొలకలు వస్తాయి. సో దానితో మనము ఉలవచారు అయితే చేద్దాం. సో ఫైనల్గా కుక్కర్లో వేసేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్క, లవంగాలు, కొంచెం కొబ్బెర, ధనియాల పొడి, అలాగే కారం పొడి, పసుపు పొడి, కొంచెం వెల్లుల్లి, అలాగే కొత్తిమీర అండ్ అల్లం ఇదంతా వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే వస్తుంది. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నార్మల్ వాటర్ కాకుండా ఉడికించిన ఉలవలు ఉన్న రసం అయితే తీసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉలవచారు చాలా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా చిక్కగా కూడా ఉంటుంది. తర్వాత మనము ఒక 20 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్లేట్ వేసేసి అలా వేడి చేసుకున్నాక ఉడికించిన ఉలవలు వేసేసి ఇంకా బాగా ఉడికించుకోవాలి. అలాగే దానితో పాటు కట్ చేసిన టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా 20 మినిట్స్ మనం బాగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉలవచారు అయితే వస్తుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి. ప్లీజ్ లైక్ ద వీడియో.